ఒక పాట ఎలా పాడాలి అంటే, తెలుపు రంగుంది. తెలుపు రంగులో మళ్ళీ తెలుపు రంగు గీస్తే కనబడద్దా? కనపడదు. ఎందుకంటే ఆల్రెడీ అందులోదే ఈ తెలుపు. కాబట్టి కనబడదు. కానీ అందులో నలుపు రంగు గీస్తే ఎట్లుంటది? మనకు ప్రత్యేకంగా కనబడుతది. కానీ అది కూడా అందులో ఉన్నదే. మనం కొత్తగా గీయలేదు కదా! అందులో భాగాన్నే మనం నలుపుగా గీసాం. అట్లా అనమాట. గీస్తే అది వేరేగా నాకు ప్రతీక ఆకృతిగా కనబడ్డది. ఆ నలుపు తీసేస్తేనో, లేకుంటే నలుపు మీద తెలుపేస్తేనో మళ్ళీ తెలుపులో భాగమైద్ది. చూసారా? అంటే ఈ గీత అందులోనిదే. కానీ మనం గుర్తించలేం. అంటే పగలు లైటేస్తే కనబడదు చూసినావా? అట్లనమాట. అదే రాత్రి లైటేస్తే కనబడుతది కదా! ఆ విధంగా తెలుపులో నలుపు గీస్తే ఏమైద్ది? నలుపు వేరే కనబడుద్ది. అట్లా అనమాట. తెలుపులో తెలుపు మళ్ళీ గీస్తే కనబడదు. ఎందుకంటే అందులో అట్లా అనమాట. కాబట్టి తెలుపులో ఎన్నో గీతలుంటాయి. కానీ మనం ఏర్పడవు. అదే తెలుపులో మళ్ళీ మనం ఆ గీతను నలుపుగా గీస్తే మనకు కనబడతాయి. అంతే తేడా అన్నట్టు. అందులో ఉంది ఈ నలుపు గూడా. కానీ మనకు నలుపుగా గీస్తే వేరేగా కనబడతది. ఇగో ఇట్లా అన్నట్టు పాట పాడడం అంటే ఇలా అన్నట్టు. అంటే తెలుపులో నలుపు గీస్తే ఎట్లుంటదో అగో అట్లా ప్రత్యేకంగా పాట పాడతారంట అంతే. కానీ ఈ నలుపు గూడా అందులో భాగమే. కానీ దీనికి ప్రత్యేకంగా ఆకృతి ఇవ్వడం అన్నమాట. పాట పాడడం అంటే. అయితే ఈ పాట అనేది ఒక అభూత కల్పన. ఇప్పుడు దయ్యం వచ్చింది, భూతం వచ్చిందని మనం భయపడతాం. నిజంగా మనం భయపడితే అర్థం లేని భయం కదా! మనం భయపడ్డామంటే ఆడ దయ్యం ఉన్నదా? భూతం ఉన్నదా? నల్లగా ఆకృతి ఉన్నట్టు, ఓ మనిషి కనపడ్డట్టు, ఎవడో వచ్చినట్టు, పొడుగ్గున్నట్టు, పొట్టోడు వచ్చినట్టు, దయ్యం వచ్చినట్టు ఎన్నో ఊహించుకుంటాం. అవన్నీ అభూత కల్పనలే కదా! అగో పాట కూడా అలాంటిదంట. ఒక పాట పాడడం అలాంటిదే, ట్యూన్ అలాంటిదే తయారు చేస్తారు. అలాగే పాడతారంట. అది ఎక్కడ ఉండదు పాట. మనం తయారు చేసుకున్న ఒక అభూత కల్పనతో కూడిన శబ్దం అన్నమాట. చూసినావా? అట్లా అనమాట. అయితే ఈ అభూత కల్పన ఎలా అంటే చెప్పాను గదా! ఒక తెల్ల గీత, తెల్ల రంగులో నల్ల గీత గీస్తే ఎట్లుంటది? అగో ఈ అభూత కల్పన అనేది, అభూత కల్పనలు అనేవి గూడా ఒక తెల్ల రంగనమాట. అభూత కల్పనలు అనేది ఒక తెల్ల రంగనుకుంటే, అందులో మనం ఊహించుకునే దయ్యము, భూతము, ఎంటికలు ఇరబోసుకొని వచ్చినట్టు మనం భయపడతాం చూసినావా? అదంతా నల్ల రంగు గీసినట్టు. దానికి ఈ ఈ నల్లగా ఊహించుకోవడం అనేది అభూత కల్పనే. ఆ! అలాగే ఈ నలుపు తీసేస్తే మిగిలేది గూడా అభూత కల్పనే. కానీ అది గుర్తు కాదు. ఇది గుర్తయితది అంతే తేడా. కానీ ఏదైనా అభూత కల్పనే. చూస్తున్నావా? అంతే అనమాట. అభూత కల్పనే గాని అది మనం ఊహించుకుంటే తెలుపులో నలుపులాగా మనకు కనబడతాంది. ఇది ఊహించుకోకుంటే అభూత కల్పనలో ఇలాంటి అభూత కల్పనలు మనకు ఏర్పడవు. అంతే తేడా అనమాట. ఇగో ఇది పాట.